న్యూస్ పూరి జగన్నాథ్ రథయాత్రలో అపశృతి జరిగింది. ఈ తెల్లవారుజామున గుండిచా ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం మొదలైన పూరి జగన్నాథ్ రథయాత్ర గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుండిచా ఆలయంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఊహించిన దానికంటే భక్తులు ఎక్కువ మంది తరలి రావడంతో గుండిచా ఆలయ పరిసర ప్రాంతాల్లో తొక్కిసలాట జరిగింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండటంతో పాటు తోపులాట కారణంగా చాలా మంది భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. తొక్కిసలాట తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఘటన వివరాలు మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, నవీన్, ప్రతి ఏటా ఘనంగా జరిగే పూరి జగన్నాథ రథయాత్రలో కొంత అపశృతి చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున గుడించా ఆలయం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే శుక్రవారం మొదలైన పూరి జగన్నాథ రథయాత్ర గుడించా ఆలయం దగ్గరకు చేరుకున్న నేపథ్యంలో ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు అంచనా వేసిన దానికంటే కూడా భక్తుల సంఖ్య రెట్టింపు అవడంతోనే ప్రమాదానికి గల కారణం కూడా తెలుస్తుంది. ఇక తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో గుడించా ఆలయంలో దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైనట్టు ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఊహించిన దానికంటే కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివడమే గుడించా ఆలయ పరిసర ప్రాంతాలను కూడా తొక్కి జరగడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించినారు. మరోవైపు రద్దీ ఎక్కువ ఉండడంతో పాటు తోపులాట కారణంగా కూడా చాలా మంది భక్తులు అస్వస్థతకు లోనయ్యారు. అయితే తొక్కిసలాట తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెద్ద ఎత్తున చేసినప్పుడు కూడా దాదాపు ప్రతి ఏటా వచ్చేదానికంటే కూడా ఈ ఏడాది సంఖ్యలు మరింత రెట్టింపు సంఖ్యలో భక్తులు రావడమే దీనికి ప్రధాన కారణం అని చెప్తున్నారు. భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు పెద్ద ఎత్తున కూడా తొక్కిసలాట జరిగినట్టు కూడా చెప్తున్నారు అధికారులు. నవీన్, రైట్, ఓకే సతీష్.